ఫ్రెండ్స్ సియా అలాగే కేతన్ వీళ్ళ ముగ్గురి మధ్య ఒక ఈ వ్యవహారం అనేది జస్ట్ ఒక 10 రోజుల్లోనో లేకపోతే ఒక 5 రోజుల్లోనో జరిగిన విషయం కాదు. ఎంగేజ్‌మెంట్ ముందు నుంచి కూడా ఒక ప్లాన్‌తోనే, పద్ధతితోనే సియా ఇదంతా చేసింది. ముఖ్యంగా కేతన్ విషయంలోకొచ్చినట్టయితే, కేతన్ మనందరికి ఒక డౌట్ రావచ్చు. ఈ అమ్మాయి అంతలాగా ఒకే చోటుకి పదే పదే తీసుకువెళ్తుంది గదా! ఆ అబ్బాయికి అనుమానం రాలేదా? అనుమానం వచ్చి ఎందుకు పదే పదే ఇక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడగలేదా అనేసంటే, కరెక్ట్‌గా ఈ అబ్బాయి చనిపోయే కొన్ని రోజుల ముందు సియాకి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ ఒకటి బయటపడింది. అది కూడా తనకు సంబంధించిన రెండో ఫోన్‌లో. అదేంటి అనేది గనక చూస్తే, నిజానికి బాలి ట్రిప్ క్యాన్సిల్ అయిన తర్వాత అంటే సుమారుగా జూన్ 14 ఏ రోజైతే ఫస్ట్ టైమ్ తను చావు అంచుల దాకా వెళ్ళి వెనక్కొచ్చాడో, ఆ రోజు తను చాలా ఎమోషనల్ అయిపోయాడు కదా కేతన్. అయితే ఎమోషనల్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నియర్ బై హోటల్‌కి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యారనమాట. అయితే ఆ సమయంలో కంటిన్యూయస్‌గా సియాకి చేతన్ చౌదరి నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే అంతకు మునుపు కూడా ఎప్పుడైనా కేతన్ అంటే చనిపోయిన కేతన్ సియాకి ఫోన్ చేస్తే కంటిన్యూయస్‌గా బిజీ వస్తుండేది. అంటే ఫోన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా బిజీ వస్తుండేది. ఆ సమయంలోనే తను రెండో ఫోన్ కూడా తీసుకుందనమాట. అంటే అనుమానం రాకుండా. అయితే కంటిన్యూస్ బిజీ రావటము, తను పక్కన ఉన్నప్పుడే చేతన్ చౌదరి అని చెప్పేసి ఇంకొక అబ్బాయి కాల్స్ వరుసగా చేస్తుండడం, తనతో మాట్లాడుతుండడం, తన చాటింగ్ చదివి మురిసిపోతూ ఉండటం, ఇవన్నీ చూసి ఎక్కడో కేతన్‌కి అనుమానం వచ్చి, అదే జూన్ 14వ తేదీన ఇంటికొచ్చి జరిగిందంతా చెప్పి, చాలా ఎమోషనల్ అయిన తర్వాత తను ఒక మాట అన్నాడు. నాకెందుకో సియా వేరే అబ్బాయిని ప్రేమిస్తోంది. తనకి పెళ్ళికి కాకమునుపే అఫైర్ ఉందేమో అనిపిస్తోంది అని చెప్పేసి వాళ్ళ అమ్మకి, నాన్నకి చెప్పడం జరిగింది. కానీ యాక్చువల్లీ అసలు కేతన్ వాళ్ళు ఈ అమ్మాయి సంబంధం ఎందుకు కుదుర్చుకున్నారంటే, వీళ్ళు తెలిసిన వాళ్ళనమాట. అంటే గతంలో వీళ్ళకి పరిచయం ఉన్నది. ఈ ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీకి. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్‌కి. అయితే తెలిసిన వాళ్ళు మనకి దూరం చుట్టాలు గూడా అవుతారు. సో, మంచి అమ్మాయే ఫ్యామిలీని నువ్వు అపార్థం చేసుకోకని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా తను ఎక్కడో ఒప్పుకోలేదు. అయితే ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ జూన్ 18వ తేదీన అంటే కరెక్ట్‌గా ఈ అబ్బాయిని చంపేసే రోజు మళ్ళీ అక్కడికే వెళ్దాము. ఆ ఫోర్ట్‌కి వెళ్దాము. ఆ కిల్లాకెళ్దాం అని చెప్పేసి గొడవ పెడుతుంటే సేమ్ ఈ గొడవ పెట్టిందంతా కూడా కేతన్ వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పాడు. "ఏంటిది నా డ్యాడీ ప్రతి దానికి ఏడుస్తోంది. మొన్న బాలి ట్రిప్ క్యాన్సిల్ అయినందుకు నాకు దగ్గర వెక్కి వెక్కి ఏడ్చింది" అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ అంతా కూడా బయటపడిందనమాట. అయితే ఇలా అయితే "ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవద్దు ప్లీజ్" అది అంటే, "లేదు లేదు నా నా కోసం నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే" అని చెప్పేసి ఆ చావు ఘటన జరిగింది కదా! ఆ ప్రదేశానికి తీసుకెళ్ళిందనమాట. అయితే వాట్సాప్ చాటింగ్‌లో ఏమని చెప్పిందంటే, "నేను ఎలాగోలాగా ఒప్పించాను కేతన్ని. తను ఖచ్చితంగా వస్తాడు. అప్పుడు మనం ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోకూడదని" చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్‌తో మెసేజ్ చేయడము జరిగింది. ఆ వాట్సాప్ చాటింగ్‌లు కూడా బయటపడ్డాయి. మొత్తానికైతే ఇంత దారుణమైన అమ్మాయిలున్న ఈ సమాజం అసలు ఏమైపోతుందా అని కూడా భయమేస్తుంది.